Praise the Lord. Good morning to all of you. Today's LFM Daily Promise for you all. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. Book of Isaiah chapter 41 verse 10. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ గాడ్. వాగ్దానం ఇచ్చిన వాడు దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, నిన్ను నా దక్షిణ హస్తముతో నడిపిస్తానని ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయము, ఏదో ఒక రకమైన భయం, అది అనారోగ్యమా, ఎటువంటి సమస్య అయినా ఈరోజు భయపడుతున్నావా? ముందుకు వెళ్ళాలంటే భయం, ఉద్యోగము అంటే భయము, ఆర్థిక పరిస్థితి విషయంలో భయము, కుటుంబ విషయంలో భయము, ఏదో రకముగా ఏదో ఒక భయము నేను ఇబ్బంది పెడతా ఉందా? దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీ భయము ధైర్యంగా మారుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉంటాను, దిగులు పడకము అని దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసముతో యేసయ్యే సొంత రక్షకుడని అంగీకరిస్తున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేరును గాక. వారి ప్రతి భయము యేసునామంలో ధైర్యంగా మారును గాక. వారి ప్రతి సమస్య సాక్ష్యముగా మారును గాక. యేసునామంలో ప్రార్థిస్తూ ఈ వాగ్దానమును విడుదల చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో తండ్రి, పరిశుద్ధాత్మనానికి వేలాది వందనాలు. దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానన్న గొప్ప మాటను బట్టి నీకే మహిమను చెల్లిస్తున్నా. ప్రభువా, నీవు తండ్రి నమ్మదగిన దేవుడు. ప్రభువా, నిన్ను నమ్ముకున్న బిడ్డల భయము ధైర్యంగా మార్చే దేవుడు తండ్రి. బిడ్డలు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో నీకు సమస్తము తెలుసు ప్రభువా. వారి ప్రతి భయమును కూడా ధైర్యముగా మార్చి వారి ప్రతి విషయంలో నీవు తోడుగా ఉండి బిడ్డలు గొప్పగా ఆశీర్వదించి నీవే మహిమను పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Happy blessed day.